విశ్వాసం రిస్క్ చేసిద్ది. ఏం చేసిద్ది? విశ్వాసం సాహసం చేసిద్ది, రిస్క్ చేసిద్ది, వెనకడుగు వేయదు. నా దేవుడు ఉన్నాడు. సేవలోకి వస్తారు కొంతమంది, ఎదురు దెబ్బలు తగులుతాయి, కష్టంగా ఉందని సర్దుకుంటారు. ఇంట్లో కూడా జరగడం కష్టం అయిపోయింది, నాయనోయ్ లాగలేం. దేవుడు అంటాడు సాగిపో అంటాడు. ఏం ప్రభా సాగిపోయేది? ఊపిరి ఆగిపోయేటట్టుంది, ఆకలి నా వల్ల కాదులే, అర్థం చేసుకో తండ్రి అని వెనక్కి సాగుతాను ట్రై చేస్తారు. ఆయన అంటాడు నాగటి మీద చేయబెట్టి వెనక్కి తట్టు చూసేవాడు నా పాత్రుడు, మరి ఇక్కడ పోలేదు. ముందుకు పోరా నాయన, నేను ఏర్పాటు చేశాను, నువ్వు తింటాం కాదు నాన్న, వందల వేల లక్షలాది మందికి పెట్టి ఏర్పాటు చేశా, పదరా. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపో. కృంగిపోతావు, వెనకడుగేస్తావే, భయపడతావే, నా వల్ల ఇదో కాదు అంటావే. కొంతమంది వయస్సును బట్టి భయపడతా ఉంటారు. దేవుడు పిలుస్తుంటాడు, నా పని చేయాలను అంటాడు. అంత అయిపోయిందిలే ప్రభువా. ఇంతే అనుకున్నాడు మోషే కూడా. మోషే రాశాడు 90వ కీర్తన, నరుని ఆయుష్కాలము 70 ఏళ్ళు, అధిక బలమున్న 80 ఏళ్ళు అయినను వాటి ప్రయాసం ఆయాసము దుఃఖమే అని. అంటే 80 క్లైమాక్స్, అది ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తులో ఏదో పోరాడదాం అనుకున్నాడు, సాధిద్దాం అనుకున్నాడు, కానీ పరారైపోయాడు అక్కడి నుంచి. మిథ్యాను అక్కడికి పోయి 40 ఏళ్ళు ఉన్నాడు, టోటల్గా 80 అయిపోయింది. ఇప్పుడు 80 ఏళ్ల టైంలో వచ్చాడు దేవుడు. అబ్బాయి మోషే దా పోదాం అంటాడు. ఎక్కడికి ప్రభువా? యాడికి? నువ్వు వాళ్ళని తేవాలి కదా బయటికి. ఏంటి తెచ్చేది ప్రభువా? 40 ఏళ్ల ప్రాయంలో లైన్లో ఉన్నప్పుడు ఏదో వాడుకుంటావంటే పరారు చేశావు. 40 ఏళ్ళు గొర్రెలు కాసుకుంటా కూర్చున్నా, అంతా అయిపోయింది. 80 ఏళ్ళు క్లైమాక్స్, ఇప్పుడు వచ్చావు, ఏ మాత్రం ఏడుస్తాం ఇప్పుడు? ఇంక బతకటమే కష్టమాయనే. మహాబతికితే 1 సంవత్సరం 2 ఏళ్ళు, ఇంకా శక్తి ఉంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకుతాం, కానీ ఇంకొక 100 ఏళ్ళు బతకలేంగా, ఇంకొక 20 ఏళ్ళు బతకలేంగా. అంత అయిపోయినాక వచ్చాడు. అందుకనమాట మోషే, దేవా నీవు పంపదలిచిన వాడినే పంపుము అంట. ఎందుకు ఆ మాట అంటున్నావు? 40 ఏళ్ళ టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడు వచ్చాడు. దా నిన్ను వాడుకుంటాను. ఏందయ్యా వాడుకునేది? అంత అయిపోయినాక. హలో, అంత అయిపోయిందా? అంతా అయిపోయింది. మాటలు లేవు, చేతలు లేవు, నడతలు లేవు, టోటల్ క్లోజ్. ఒక రాజు, ఐగుప్తు రాజు ముందుకు పోయి మాట్లాడాలంటే ఆ వ్యవహారం బోల్డ్ అంత లెక్కలు ఉంటాయిలే, ఎన్ని అయిపోయినాయడా. అదే 40 ఏళ్ల ప్రాయంలో అయితే సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఊరు పోమంటుంది, కాడు ఇప్పుడు వచ్చి రమ్మంటాడు సేవకి. ఏంది చేసేది? ఇది మోషే ఫీలింగ్. అంటే టోటల్ ఫీలింగ్ అంతా ఇది కాకపోయినా వన్ ఫీలింగ్, ఉన్న ఫీలింగ్స్లో ఒకటి అది. ఆయనే చెప్పాడు మరి నరుని ఆయుష్కాలము 70 అన్నాడు, దాటి 80 బతికాడు, 10 ఏళ్ళు బతికాడు, ఇంకా పక్కాగా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో పోతానన్న ఫీలింగ్. కానీ దేవుడు అంటాడు 40 ఏళ్ళు వ్యర్థమైందని నువ్వు అనుకుంటున్నాను. వ్యర్థం అవడానికి ఎట్లా కుదురుతుంది? 40 ఏళ్ళు వ్యర్థం కాల. 40 ఏళ్లలో ఐగుప్తులో నువ్వు సాధించినవన్నీ దొళ్ళగొట్టాను నాయన. 40 ఏళ్లలో ఐగుప్తులో నువ్వు సాధించినవన్నీ, సంపాదించినవన్నీ, నేర్చుకున్నవన్నీ వైనం చేశా. ఇప్పుడు ఖాళీ పాత్రవయ్యావు. నాకు కనపడుతుంది ఖాళీ అయ్యావని, నీకు అర్థమైంది ఖాళీ అయిపోయానని. రైట్. ఇప్పుడు ఇక ఐగుప్తు సంబంధమైనవి ఏవి నీలో లేవు. ఐగుప్తు నీలో నుంచి మొత్తం ఖాళీ చేశాను, 40 years పట్టింది. ఇప్పుడు నేను నా శక్తిని నింపుతాను నీలో. చల్ పదాయిగా. ప్రతి ఒక్కరు గుర్తించాలి, దేవుని పనికి వయో తారతమ్యం లేదు. నేను ముసలివాడిని అయిపోయాను పనికిరాను, ముసలిదాన్ని అయిపోయాను పనికిరానని ఓరు చెప్పారు. ఊపిరిపోయే గడియలో పోతా కూడా 4 ఆత్మల్ని రక్షించిపోవచ్చు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే 4 ఆత్మల్ని గెలిచిపోవచ్చు. ఉంది అవకాశం. నాగటి మీద చేయబెట్టి వెనక చూడొద్దు, ముందుకు సాగిపోమంటున్నాడు దేవుడు. ఏం సాగుతాను ప్రభా, అడుగు తీసి అడిగేయడానికి అవకాశం లేక అన్ని అవరోధాలు ఎదురొచ్చి కూర్చుంటే అంటే
ఏం చేయాలి? నీకేమన్నా పొక్కులేములు పంపించి ఏమన్నా బుల్డోజర్లు పంపించి తోడేయాలి, ఒక గాలి పంపించి తప్పవా అంటాడు. గాలే ఎందుకు ప్రభా? పో. ఎందుకు ప్రభా? పోరా నువ్వు. ఎట్లా ప్రభా? నువ్వు అడుగు ముందుకే. ఏసా ఇప్పుడు చూడు ఏమున్నదాడా? త్రోవా ఆరిన నేలపై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసంతో వెనక్కి చూడకుండా ముందుకెళ్తావో నీ అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఏం కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. సేవ అయినా జీవితమైనా నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలైనా నీ ప్రభు మీద విశ్వాసం ఉంచి రిస్క్ చేయి. విశ్వాసం దేవుని నుండి గొప్ప కార్యాలు ఎదురు చూస్తుంది. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఎదురు చూస్తుంది. ఏం తప్పు లేదు. దేవుని కోసం, దేవుని నిమిత్తం, దేవుని చిత్తం కొరకు దేవుని నుంచి గొప్ప ఎదురు చూడు. విశ్వాసం దేవుని నుండి చిన్న చిన్నవి కాదు, గొప్ప వాటిని ఎదురు చూస్తుంది. అంతేకాదు విశ్వాసం దేవుని నుండి గొప్ప పొందుకోవడానికి రిస్క్ చేస్తుంది. రిస్క్ చేయాలి. సాహసం లోకస్తులు చెప్పుకుంటారు కదా, సాహసం చేయరా డింపక అని. విశ్వాసాన్ని బట్టి మనం చేయాలి సాహసం. దేవునికి మహిమ. రైట్. ఒక గాలి చేత నీ మార్గాలు సరళపరుస్తాడు. 2, మరొక గాలి చేత నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ఆయన. నీ హృదయ వాంఛలు ఎన్నున్నాయో లెక్క రాసుకుంటాడు. తెలుసు ఆయనకి మనం అంటే ఎంత ఇష్టమో తెలుసా? నేను చెప్తున్నా, ఆశపడి మర్చిపోతావు నువ్వు. ఇది ఉంటే బాగుండు నాకు అని ఆశపడి మర్చిపోతావు. న్యాయమైనవే. కొన్నిసార్లు ప్రార్థించి మర్చిపోతావు. నువ్వు ఆశపడింది గుర్తుపెట్టుకుంటాడు, నువ్వు ప్రార్థించింది గుర్తుపెట్టుకుంటాడు. విషయం ఏంటంటే నువ్వు ఆశించినవి నువ్వు మర్చిపోయావు, నువ్వు ప్రార్థించినవి కూడా మర్చిపోయావు. కానీ ఆశ్చర్యమైన రీతిలో అవి నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పు గట్టిగా. దానికి కూడా ఒక గాలి రప్పిస్తాడు, అంతే, వచ్చి నీ ముందు పడేసింది. అది పొందుతున్నప్పుడు గుర్తొచ్చింది నీకు. ఎప్పుడో దీని గురించి నేను దేవుణ్ణి అడిగినట్టున్నాను. యేసయ్యా, వామ్మో ఇప్పుడు రప్పించావా తండ్రి, నీకు స్తోత్రం. గుర్తు కూడా తెస్తాడు. ఒకప్పుడు ఏడ్చావుగా, ఇదిగో తిను, ఇదిగో పొందు, ఇదిగో. ఎంత ఇంట్రెస్ట్ అంటే, అందుకే ఇందాక స్టార్టింగ్లో పాడుకున్నా, నేనే నీ లోకమా నేనంటే ప్రాణమా. వీడికి ఎప్పుడు ఏసయ్య లోకం, ఏసయ్య పిచ్చే అని మనల్ని చూసి జనం అంటారు. ఏసయ్య దగ్గర ఉన్న దూతలు ఏసయ్యని ఏమంటారు తెలుసా? ఈయనకి ఎప్పుడు వాళ్ళ పిచ్చే. ఎవరు పిచ్చి? ఎస్, నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం. మంచోళ్ళమని కాదు, ఆయన చేసుకున్నాడు కదా మనల్ని. ప్రేమ. అమ్మా నేనంటే ఎందుకే అమ్మా నీకు అంత ఇష్టం అంటే, నిన్ను కన్నాను కాబట్టి. అంతే. యేసయ్య నేనంటే ఎందుకు ప్రేమ? అమ్మ ఎందుకు ప్రేమించిందండి బిడ్డని? మంచి కూతురు కాబట్టా, మంచి కొడుకు కాబట్టా? మరి ఎందుకు ప్రేమించింది? కన్నది కాబట్టి. యేసయ్య ఎందుకయ్యా నేనంటే అంత ఇష్టం నీకు అంటే, సృష్టించాను రా బొమ్మల్ని, నా ఊపిరి నిలబెట్టుకున్నాను రా. నీ ప్రతి కదలిక నేను ఎరుగుదును, నీ ప్రతి అడుగు నేను ఎరుగుదును. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రపంచం.